ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 10వ నెల 5వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని తేజస్సు దేవుని మందిరములో ఉంటుందని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆదివారం ఆరాధనలో లేకపోతే దేవుని మందిరంలో మరి ఉండుట చాలా మంచిది. ఎందుకంటే సమాజంగా కూడట మానకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆ దినం సమీపించిన కొలది, దేవుని రాకడ దగ్గరవుతున్న కొలది మనం దేవుని మందిరంలో మరి కూడుకోవటం ఎప్పుడు కూడా మానకూడదు. కాబట్టి రోజు ఆదివారంలో మరి వారి మందిరాలకి ఎప్పుడు కూడా వెళ్ళి మరి దేవుని ఆరాధించుకోవాలని లేఖనం సెలవిస్తుంది. కానీ దేవుని మందిరంలో దేవుని ఆ మహిమతో నింపబడుతుందని, అంతేకాకుండా జీవము గల దేవుని నివసించు స్థలమని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఎందుకంటే సమస్త జనులకు ప్రార్థనా స్థలం అది. కాబట్టి ఆ దేవుని మందిరంలో ఉండి దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు వివరిస్తూ దేవుని మనసారా స్తుతించు గణపరిచేవాళ్ళుగా ఉండాలని, దేవుడు ఆశ్రయించి దేవుడు దీవించే దేవుడు, మేలుకరంగా చేసే దేవుడు, దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుని మందిరికి వెళ్ళాలి. అంతేకాదు మరి నిత్య జీవించే ఆ స్థలం అది. కాబట్టి అది పరలోక గవిని అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అందరూ కూడా మరి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆశీస్సులు పొందాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని కాబట్టి మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు వందనాలు, స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు నేను ప్రభా. యేసు నీకు స్తోత్రాలు ప్రభు. నేను ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు, అధికారులు మంచి వంతరం పండి, సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండాను. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని చెడు వ్యాచల నుంచి దూరపరిచి ప్రభా ఇదిగో నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. అనేక మంది బిడ్డలు చదువుకుని ప్రభా మరి నాయన ఉద్యోగాలు లేకున్నారు, ఉద్యోగాల మీద దయచేయమని ప్రార్థించమని కొందాలు. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తాం. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతరం పండి ఆయన ప్రభా ఇగో తండ్రి. యేసు విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి తండ్రి. చేపల చెరువులు, రేలు చెరువులు, కూరగాయల పంటలు, అపరాల పంటలు ప్రభా మరి నేను అన్ని విషయాలు అన్ని పంటలకు కూడా ప్రభు మరి మీ కాపుదలు ఉంచమని ప్రార్థనకి వందల హాస్పిటల్ రోజులు స్వస్థపరచండి. జైల్లోనే బిల్లు విడుదల కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ తెచ్చండి, మారు మనసు లేని వారు మారు మంది తెచ్చండి ప్రభా. వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చండి, గృహం లేని వారు గృహం తెచ్చండి, గర్భఫలం లేని వారు గర్భం గర్భిణించే సుఖం డెలివరీ తెచ్చండి, తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి తండ్రి. నాయన ప్రభా సంఘాలు ఉపవాస ప్రాంతం జరుగుతున్నాయి, ఆశీర్వాదకరంగా జరిగించుకో తండ్రి ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. మరి దైవజనులు, దైవ సేవకులు, కుటుంబాలు, పరిచర్య బిడ్డలను మీరు ఆశీర్వాదం దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే ఏమి తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.